ఈరోజు అద్భుతమైన కాన్సెప్ట్ వాకిన్స్. సో ఇది కొద్దిగా టఫ్ సబ్జెక్టు, జాగ్రత్తగా వినాలి. సో ట్రూత్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. సో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు కాబట్టి కొద్దిగా అది మూడీకి వెళ్తా ఉంటది సబ్జెక్ట్. కానీ మనకి సాధనకి ఎంతో సహాయం ఇది. వాకిన్స్ అంటే ఏంటి? ఎలా వాకిన్స్ అవుతారు? మాస్టర్స్ వాకిన్ అంటారు. అంటే కొంతమంది మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. వాకిన్ అయ్యి వేరే వాళ్ళకి సంబంధించిన ఎదుటోళ్ళకి సంబంధించిన విషయాలన్నీ చెప్తూ ఉంటారు. నువ్వు అప్పుడు అలా చేసావు. సో ఇవన్నీ ఉన్నాయి గదా! స్పిరిచువాలిటీలో. సో ఈ వాకిన్స్ అనే సబ్జెక్టు దీని వెనక పెద్ద సైన్స్ ఉంది. సో మెడిటేషన్‌లో మనకు మాస్టర్స్ ఎలా కలెక్ట్ అవుతారు? మాస్టర్స్ యొక్క సందేశాల ద్వారా గాని, వాళ్ళు వాకిన్స్ ద్వారా గాని మనలో ఎటువంటి మార్పులొస్తాయి? ఆధ్యాత్మికంగా మనం ఆ వాకిన్స్‌ని మనం ఎలా అవగాహన చేసుకోవాలనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఈరోజు మేడం గారు స్వర్ణలత మేడం రెడీగా ఉన్నారు. సో మేడంని మనం హృదయపూర్వకంగా సెషన్‌లోకి ఆహ్వానించుకుందాం. అమ్మా శుభోదయం స్వర్ణలత మేడం. అమ్మా అన్‌మ్యూట్ చేసుకోండి. స్వర్ణలత మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. అమ్మా అన్‌మ్యూట్ చేసుకోండి స్వర్ణలత మేడం. మీరు మ్యూట్‌లో ఉన్నారు. అన్‌మ్యూట్ చేసుకోండి. మేడం అందరూ మేడం స్వర్ణలత మేడం అన్‌మ్యూట్ చేయండి. దీప్తి గారు. సార్. మేడం ఒక్క నిమిషం. మేడం అన్‌మ్యూట్ చేస్తుంటే అవ్వట్లేదంట. మీరు అన్‌మ్యూట్ చేయండి మేడం. స్వర్ణలత మేడం. ఓకే. ఇద్దరు స్వర్ణలతలు ఉన్నారు క్లాస్‌లో. ఒక మేడం ఏమో తిరువన్నామలై నుంచి ఉన్నారు. ఇద్దరిని చేయండి. మన క్లారిటీ వస్తే అప్పుడు ఒకరు మ్యూట్ చేయొచ్చు. ఎలా ఉంది ఈరోజు ధ్యానం? మ్యూజిక్ మెడిటేషన్ ఎలా ఉంది ఈరోజు? బాగుందా? అందరు సీరియస్ చూస్తున్నారు. నేను యాక్చువల్లీ అన్మ్యూట్ చేసుకునేది తీసేసాను. ఒక్క నిమిషం సార్, తీస్తాను అది మళ్ళీ. ఆప్షన్స్ జాగ్రత్త చూడండి మేడం. ఇందాక చాలా డిస్టర్బెన్స్ వస్తుంటాయి. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు అందరూ. బాగుంది సార్, ఈరోజు ధ్యానం బాగుంది సార్. మ్యూజిక్ పర్లేదు, ఎక్సలెంట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. వచ్చింది. ఓకే, సారీ అమ్మా. ఇట్స్ ఓకే. ఓకే, ఒకసారి మేడంకి మనం వెల్కమ్ చెప్తూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. దయచేసి పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకోండి. ఏదన్నా ఇంపార్టెంట్ నోట్ ఉన్నప్పుడు మీరు రాసుకోండి. ఓకేనా? క్లాస్ మాత్రం శ్రద్ధతో వినండి. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి అమ్మా. ముందుగా పితామహ పత్రిజీకి, పరమ గురువులకి ప్రణామాలతో అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాకిన్స్ అనే ఒక విషయాన్ని మాట్లాడుకుందాం. అది రెండు ఆత్మల మధ్య ఒక ఒప్పందం అన్నమాట. ఇప్పుడు మనం పుట్టడానికి ముందే సో అండ్ సో వయసులో నేను నీ శరీరంలోకి ప్రవేశిస్తాను అని ఒక ఆత్మ వేరే ఆత్మని అడిగినప్పుడు సరే అని ఒప్పందం అయిపోయి, అప్పుడు ఆ వయసులో ఈ ఆత్మ తాను తప్పుకోవడానికి సిద్ధపడి వేరే ఆత్మ వచ్చి మన శరీరంలోకి ప్రవేశించడం, ఆ ఆత్మల ఒప్పందాన్నే మనం వాకిన్స్ అని అంటాం. అది శాశ్వతమైన ఆ వాక్యం అయితే. అట్లా కాకుండా మామూలుగా మన ధ్యాన స్థితులలో మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం మాట్లాడినట్లుగా కాకుండా ఇదేదో నాకు తెలిసిన సంగతి కాదు, నేను మాట్లాడడం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పటికప్పుడు ఒక మాస్టర్ మన లోపల ప్రవేశించి తమ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉంటారన్నమాట. అదొక పద్ధతి. కానీ
వాకిన్ అనేది రెండు ఆత్మల మధ్య ఒప్పందం, అప్పటికప్పుడు జరిగేది కాకుండా. దానికి ఏమవుతుందంటే భూమి మీద ఇప్పుడు ఉన్నతమైన ఆత్మలు ఎన్నో ఉన్నాయి, భూమి మీద కాదు ఇతర లోకాలలో. ఇక్కడ కూడా కొంత ప్రశాంతత, కొంత మెచ్యూరిటీ సాధించిన వాళ్ళు సరే అనుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళ మెచ్యూరిటీ లెవెల్ ఓకే, వీళ్ళు నన్ను భరించగలరు అంటే నేను చెప్పే విజ్ఞాన స్థాయిని ఈ శరీరం సేకరించి అందించగలదు అనుకున్నప్పుడు ఆ అనుకున్న సమయం ఎప్పుడు వస్తుందో ముందు ప్రీ ప్లాన్డ్ గానే ఉంటుంది. అక్కడ ఆత్మలోకంలో ఒప్పందమే ఉంది. అప్పుడు ఆ ఏదో ఒక అంటే సాధారణంగా ప్రమాదాల రూపంలోనో ఎట్లానో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఈ ఆత్మ వెళ్ళిపోతుంది. తక్షణమే ఆ ఎదురు చూస్తున్న ఆత్మ వచ్చి మన లోపల ప్రవేశిస్తూ ఉంటుంది. అట్లా వచ్చి తమ తాలూకు జ్ఞానాన్ని, తాము చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటుందన్నమాట భూమి మీద. దీనికి మాకు ఖచ్చితంగా మేము చూసిన ప్రత్యక్ష ఉదాహరణ మన పత్రి సార్. ఒకసారి ఆయన కర్నూలుకి హైదరాబాద్ నుంచి వస్తున్నారు జీపులో. అప్పట్లో ఆయన జాబ్ చేసేవారు. వస్తూ ఉంటే పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఇంకా ఆయన దాదాపు కొన్ని రోజులు అంటే కోమా స్థితిలో ఉండడం అట్లా సంభవించలేదు, కానీ అది పూర్వంలాగా ఒక 2-3 రోజులు మాట్లాడడం అవన్నీ మానేసి ఉన్నారు. తర్వాత ఆయన పద్ధతిలో, ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది. ప్రవర్తనలో అంటే జనరల్ బిహేవియర్ అని కాదు, ఆయన ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణలో ఆయన తీసుకునే ఈ పిఎస్ఎస్ మూమెంట్ తాలూకు చర్యలలో వాటన్నిటిలో చాలా మార్పు వచ్చిందనమాట. దానికి కారణము ఆయనలోకి మైత్రేయ బుద్ధుడు ప్రవేశించడం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఏం గుర్తుంచుకోవాలంటే, మన లోపలికి వచ్చిన ఆత్మ అనేది ఇంతకు ముందు మన భౌతిక శరీరం తాలూకు బాధ్యతలను కానీ లేకపోతే ఏ విషయాన్ని కానీ నిర్లక్ష్యం చేయడము అటువంటిదేమీ జరగదు. అది మనం బాగా జ్ఞాపకం ఉంచుకుందాం. వాకిన అయిపోయారు కాబట్టి ఇంకా పూర్తిగా పాత బంధము, కుటుంబ విషయాన్నో అవన్నీ మర్చిపోతారు అని కాదు, వాటన్నిటినీ నిర్వహిస్తూనే అంతకుముందు వీరు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో ఆ విధంగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తమ తాలూకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరిస్తూ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారనమాట. ఇదొకటి మనం బాగా జ్ఞాపకం ఉంచుకుందాం. వాకిన్ అంటే రెండు ఆత్మల మధ్య ఆత్మల తలంలో ఉన్నప్పుడే జరిగిన ఒక ఒప్పందం. నీ శరీరాన్ని నేను వాడుకుంటాను, దానికి అనుమతి ఇవ్వు అన్నది అక్కడే ఒప్పందం చేసుకుని ఇక్కడికి రావడం. ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే ఆ ఉన్నత చైతన్యాలు మళ్ళీ వచ్చి ఒక 30 ఏళ్ళో 40 ఏళ్ళలో పెరిగి మళ్ళీ ఎవ్రీథింగ్ ప్రతి దానిని గుర్తు తెచ్చుకుని అదంతా చేయడానికి సమయం అంతా, శక్తి అంతా వృధా కదా. అందుకని అటువంటివి ఏమీ లేకుండా నెమ్మదిగా ఏ ఆత్మ అయితే ఏ శరీరాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటుందో ఆ ఆత్మని వారు అక్కడ ఒప్పందం కుదుర్చుకుని ఈ శరీరంలోకి ప్రవేశించి తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇది ఒక విజ్ఞానమే తప్పితే మనము ఏదో ఆవహించడము అట్లాంటి మాటలేమీ లేవు. మనము ఇదేమో శాశ్వతంగా ఒక ఆత్మ, శాశ్వతం అంటే మన భౌతిక శరీరం ఇక్కడ ఉన్నప్పుడు
శాశ్వతం అంటే నా అభిప్రాయం. అంతేగాని త్రూ అవుట్ అని కాదు. ఈ ఆక్రమించుకోవడం అనేది ఒక పద్ధతి. సాధారణంగా ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి. మీలోనే ఇప్పటికి ఒక 10, 15 రోజులు అయ్యి ఉంటుంది కదా! చాలా మందికి ఒక విషయాన్ని మనం అదివరకు చూడడానికి, ఇప్పుడు చూడడానికో, లేకపోతే మాట్లాడడానికో ఒక తేడా వచ్చినట్లు ఉంటుంది. ఎవరితోనా ధ్యానం గురించి చెప్పగలుగుతా ఉంటారు గబగబా. ఇదేంటి ఎట్లా సాధ్యమైంది? నాకేం తెలుసు ఇదంతా అని మనకనిపిస్తది. నిజానికి అది మనకు తెలిసిందని కాదు. ఆ క్షణం మనము ధ్యానం చెప్పడానికి సిద్ధపడ్డాం కాబట్టి, మన సంసిద్ధత వలన మనని ఒక ఉన్నత చైతన్యం మన లోపలికి ప్రవేశించి, మనని తాత్కాలికంగా మనల్ని ఆక్రమించుకుని, తన జ్ఞానాన్ని మన ద్వారా చెప్తూ ఉంటుందన్నమాట. ఇది కూడా పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో ఎంతో మందికి కనీసం 90% మందికి అది అలవాటే. అలవాటే మీన్స్ తెలిసిన విషయమే. ఎందుకంటే, ఆ క్షణం వరకు అంతకుముందు భౌతిక జీవితంలో మాకు తెలిసిన ఆధ్యాత్మిక జ్ఞానాలేమీ నిజంగా ఉండవు. ఏమన్నా స్వాధ్యాయం ద్వారా, సాధన ద్వారా ఒక 5, 10% తెలుసుకోగలిగినా మొత్తంగా అయితే తెలీదు. కానీ ఎప్పుడైతే ఈ పని మనం చేస్తున్నామో, సిద్ధపడుతున్నామో, ఇట్లా అందరికీ లేక కొందరికి ఈ విషయాన్ని చెప్దామని మన లోపల సంసిద్ధత వస్తుందో, అప్పుడు మన నుంచి ఆ మాస్టరు మాట్లాడుతూ అనేక విషయాలు చెప్తూ ఉంటారు. అసలు ఇంకా చెప్పాలంటే, మన పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో ఉన్న మాస్టర్స్ అందరిలో కనీసం 80% మంది వాకిన్సేనని పత్రి సార్ ఎప్పుడో చెప్పున్నారు. అంటే ఎప్పుడైతే మనము మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకోవడానికి ఇష్టపడ్డామో, ఆ ప్యూరిటీ అనేది మనం తెచ్చుకున్నాము. అప్పుడు మనని ఒక ఉన్నతమైన చైతన్యం, ఒక ఉన్నత ఆత్మ అనేది మనని టేక్ ఓవర్ చేస్తుంది. చేసి మన ద్వారా ఈ భూమి యొక్క ఉన్నతీకరణకు, ఉన్నతమైన సమాజం ఏర్పడడానికి, భూమి తరువాతి స్థితిలోకి వెళ్ళడానికి అవసరమైనవన్నీ చేస్తూ వస్తుంది. ఆ విధంగా ఎంతోమంది ఆ ధ్యానానికి ముందేమో నాకేమీ చేయడం రాదు. అసలు నేనెప్పుడూ బయటికెళ్ళిన దాన్ని గాదు. నేనెవరితోనూ మాట్లాడిన దాన్ని గాదు. ఇట్లాంటి మాటలన్నీ మనం వింటాం కదా! ఎవరో దాకా ఎందుకు నేను కూడా నా ధ్యానానికి ముందు మా పక్కింట్లో కూడా కనీసం ఎట్ ది ఏజ్ ఆఫ్ 40 నేను ధ్యానంలోకొచ్చున్నాననుకోండి. అంతకుముందు మా పక్క ఇంట్లో ఉంటే కూడా వాళ్ళని కళ్ళు పెట్టి ఏమన్నా చూసున్నానేమో గానీ, నేను నోరు తెరిచి ఏం జేస్తున్నారు? ఏం పని? అని పలకరించే అలవాటు నాకు లేదు. అక్కడేం పలకరించకూడదనే అతిశయం కూడా లేదు. కానీ ఆ అలవాటు, చొరవ నాకు లేదు. ఊరికే చూసి ఊరుకుంటాం. మహా అయితే ఒక నవ్వు నవ్వడం. అది దాటి నా 40 ఏళ్ల జీవితంలో నేనెప్పుడూ పలికుండను. కానీ వన్స్ నేను మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్లి రాగలగడము, ధ్యానం పనుల కోసం ఏ పనైనా చేయగలగడము, అదంతా చేస్తున్నాను అంటే అది నా సొంత శైలి కాదు. సంథింగ్ టేక్ ఓవర్ బై సమ్ గ్రేట్ మాస్టర్ అనమాట. అందువల్ల టేకెన్ ఓవర్ బై ఎ గ్రేట్ మాస్టర్. అందువల్ల చేయగలుగుతున్నాను. నేనే కాదు అనేక మంది అంతకుముందు తమ ఇంటి సంగతి, కుటుంబం సంగతి తప్ప వేరే ఏమీ తెలియని ఎంతోమంది వ్యక్తులు ముఖ్యంగా స్త్రీలు ఈ పనులన్నీ చేయగలుగుతున్నారు అంటే వారి లోపలికి వచ్చిన ఆ ఉన్నత ఆత్మల వలననే వారు ఇవన్నీ చేయగలుగుతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్ని పనులైనా సరే పగలకి, రాత్రికి తేడా తెలీదు. పనుల క్లిష్టత తెలీదు. మనకు తెలియని వ్యక్తి దగ్గరికెళ్తున్నామే, వాళ్ళతో ఏం మాట్లాడాలి? ఏమన్నా అఫీషియల్ ఇష్యూస్ ఉంటే, పర్మిషన్స్ అలాంటి వాటికి
వాళ్ళతో మనమేం మాట్లాడగలుగుతాము అన్న భయం లేదు, ఏమి లేదు. ఎందుకు వెళ్ళగలుగుతున్నారు అంటే వాళ్ళందరి లోపల ఉన్న ఉన్నత చైతన్యం వల్ల. ఉన్నత చైతన్యం అనే దాన్ని మనం క్రమక్రమంగా మన చైతన్యాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటాము. బట్ ఈ లోపల ఆ వాక్యం అనేది మన లోపల ఉండడం వల్ల అది చక్కగా తనకి ఆసరికే ఉన్న ఆ చైతన్య స్థాయి వల్ల ఆ పనులన్నీ చేయగలుగుతూ వస్తూ ఉంటుంది. దానికి మనకి కావాల్సిందల్లా మనము కొంత సాధన, మనం ఆత్మస్వరూపులమని మనం తెలుసుకోగలగడము. ఇంకొకటి కొంత ప్లెయిన్నెస్. ఓహ్! నేను మానవాళి కోసం నేను ఉపయోగపడతాను. నేనేమైనా చేస్తాను. నాకు చేతనైంది చేయడానికి నేను ఇష్టపడతాను అనే అవి ఉంటే చాలు. ఇంకా ఏమీ అక్కర్లేదు. ఆ వాక్యం అనేది నిజంగా మనని ఉన్నతీకరిస్తుంది. మన లోపల మనకే తెలియని ఎన్నో కోణాల్ని మనం ఆ తర్వాత దర్శిస్తూ ఉంటామన్నమాట. ఆత్మల తలంలో ఆత్మల ఒప్పందం ద్వారా మన దగ్గర ఉన్న మన సాధారణ ఆత్మ అనేది బయటికి వెళ్ళిపోయి ఆ ఉన్నత ఆత్మ మనలో ప్రవేశించడం వల్ల మనం ఉన్నతమైన కార్యాలు ఎన్నో చేయగలుగుతాము. దాంతో పాటుగా మన జ్ఞాన పరిధి ఎంతో ఎంతో విస్తరించి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక వాకిన్ అనేది మనం భయపడాల్సిన అంశం కాదు. లేకపోతే మనం దెయ్యం పట్టింది అనుకుంటున్నామే, అట్లా సాధారణ భాషలో ఎవరినైనా అట్లాంటి పిచ్చి పని కాదు. ఆ దెయ్యం పట్టడం, ఆవహించడం అనేది ఒక నిమ్న ఆత్మ భూమిని వదలకుండా ఉండి భూమి నుంచి నేను విడిపోవాలి అని తెలియక ఇక్కడే వేలాడుతూ ఒక బలహీనమైన మనస్సున్న వ్యక్తిని లేదా శరీరాన్ని ఆశ్రయించి చేసే పనిని మనం ఆ దెయ్యం పట్టింది అంటాము. దీనికి వాకిన్‌కి ఏమీ సంబంధం లేదు. నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నమాట. అది వాకిన్ అనేది అద్భుతమైన ఒక ప్రక్రియ. ఊర్ధ్వ తలాల నుంచి ఉన్నత ఆత్మలు ఇప్పటికే సిద్ధంగా ఉన్న శరీరాలలో అనుమతించిన మనస్సులతో వారు అంతకుముందే కుదుర్చుకున్న ఒప్పందాల వలన ఈ శరీరాలలో ప్రవేశించి భూమికి అవసరమైన పనులు, ఉన్నతమైన పనులు చేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ ద్వారా అద్భుతమైన జ్ఞాన విస్తరణ ప్లస్ కార్యనిర్వహణ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎవరో దాకెందుకు మహాత్మా గాంధీ గారు కూడా మనకి చాలా చిన్నప్పుడు ఆయన ఏంటి చానా పిరికివాడు, ఏ విషయంలోనూ ఆయన తలదూర్చడు, ఇయన్నీ మనం విన్నాం కదా! కానీ కొంతకాలం తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఆ అవమానాలవి భరించిన తర్వాత ఆయన మన ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేశారా? చేసి భారతదేశం మొత్తాన్ని పర్యటిస్తూ ఏకత్రాటి మీదకి తెచ్చి మనని స్వాతంత్రోద్యమం ద్వారా మనని ఉత్తేజితం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారా లేదా? దానికంతటికీ కారణము ఆ లోపల ఉన్న ఊర్ధ్వాత్మ. ఎవరైనా సరే ఒక ఉన్నతమైన విషయానికి సంసిద్ధతతో ఉన్నప్పుడు అంతకుముందు మన దగ్గర ఆ శక్తి, చైతన్యము, జ్ఞానము ఉత్తేజం లేకపోయినప్పటికీ కేవలము ఆ భావం అనేది ఒకటి ఉండడం వల్ల ఆ నైర్మల్యం అనేది నేను ఒప్పుకుంటాను అన్నది మన లోపల ఉన్నప్పుడు అంటే ఇప్పటికిప్పుడైనా సరే ఈవెన్ ఇన్ హయ్యర్ వరల్డ్స్‌లో అయినా సరే సాధారణంగా హయ్యర్ వరల్డ్స్ నుంచే ఒప్పందం ఉంటుంది. ఊర్ధ్వలోకాల నుంచే మనం ఆత్మల తలంలో ఉన్నప్పుడే. కానీ ఇప్పుడైనా సరే ఓహ్! నేను ఈ విధంగా కాదు అనుకున్నప్పుడు మన భావ పరంపర అంతా సృష్టి అంతా తెలుస్తూనే ఉంటుంది కాబట్టి నేనెవరికీ చెప్పలేదని మనం అనుకుంటాం గానీ, మనం చెప్పకపోయినంత మాత్రాన విషయం ఏమీ ఆగేది కాదు. అది మన ఎట్లా వెళ్తుంది అంటే 2 మార్గాలు. మనము గాలి పీలుస్తున్నాము, వదులుతున్నాం కదా! మనం వదిలే గాలి ద్వారా మన ఆలోచన పరంపర అంతా చక్కగా విశ్వమంతా చేరుతుంది.
అదొక పద్ధతి. ఇంకొకటి మనం ఆలోచించేటప్పుడే మన ఆలోచన రూపాలు అనేవి సృష్టిలో అవి కూడా మన ఆలోచనలు కూడా అవి ప్రకంపన రూపాల్లాగా సృష్టిలోకి ప్రసరిస్తూ ఉంటాయి. అందువల్ల వెన్ వీ హ్యావ్ దట్ ఐడియా ఇట్ గోస్ అన్నమాట. అప్పుడు దానిని ఉన్నతమైన ఆత్మలు స్వీకరించి దానికి తగిన కార్యాన్ని చేపడుతూ ఉంటాయి. నిజంగా వాకిన్స్ అనేవి ఈనాటి భూ పరిణామంలో ఎంతో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తూ ఉన్నాయి. వహించి ఊర్ధ్వ లోకాలలో ఉండే జ్ఞానాన్ని ఆ పద్ధతులను మన దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాయి. దానివల్ల మనుషుల లోపల ఉండే ఇక్కడ సాధారణంగా ఉండే మనకి ఆ ద్వంద్వ ప్రకృతి, ఎవరి మీదైనా ఉండే సరికాని భావాలు, కోపం, ద్వేషం, ఈర్ష్య లాంటివి, అటువంటి చిన్న చిన్న బలహీనతలు అవన్నీ తక్షణమే ఎరేస్ చేసినట్టుగా అయిపోయి ఖచ్చితంగా మన దృష్టి అంతా మన బాధ్యత మీద, మన కర్తవ్యం మీద మాత్రమే ఉండేటట్లు చేస్తూ ఉంటుంది. దానికి అంతటికి అబ్బో వీళ్ళు ఎంతగా మారిపోయారేంటి అని అనిపిస్తుంది. దానికి కారణము వారి లోపల ఏర్పడిన ఆ ఆత్మలలో మార్పు అన్నమాట. ఈ ఆత్మ వెళ్ళిపోయి ఆ ఆత్మ ప్రవేశించటం వల్ల ఆ ఉన్నతాత్మ తాలూకు చైతన్యం అనేది మన ప్రవర్తనలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందువల్ల మన బిహేవియర్ అంతా మారిపోతూ వస్తూ ఉంటుంది. ఎవరైతే మొత్తంగా మానవాళి కోసమే ప్రయత్నం చేద్దాము అని అనుకుంటారో వారందరూ దాదాపు వాకిన్సే. భూమి మీద నా సంగతి, నా కుటుంబం సంగతి, నేను సుఖంగా ఉండే సంగతి మాత్రమే చూసుకుంటాను అని అనుకోకుండా మొత్తంగా భూమికి ఉపయోగపడే పనులే చేద్దాము అని భావించే వాళ్ళందరి లోపల ఆ ఉన్నత చైతన్యాలే ఉంటాయి ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనకిగా మనం అంత ఉన్నతీకరణకి వెళ్ళడానికి అది కొన్ని జన్మలు పడుతుంది, చాలా సంవత్సరాల సమయము పడుతుంది. కానీ ఈ ఆత్మల మార్పిడి ప్రక్రియ వల్ల అద్భుతమైన ఉన్నత చైతన్యం భూమి మీదకి తీసుకురాబడి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట ఉన్నతీకరణకు. ఎప్పుడైతే ఆ ప్రతిబింబాలు వాళ్ళ ప్రవర్తన అనేది ఇక్కడ సాధారణ సమాజంలో ప్రతిబింబం ఇన్ ద సెన్స్ ఆ వ్యక్తులు సాధారణ సమాజంలో వీళ్ళ ప్రవర్తనలోని మార్పు చూసి ఓ వీళ్ళేంటో చాలా మారిపోయారు, ఎందుకని వీళ్ళెంత హాయిగా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు, మనకిలాగా ఏ ప్రత్యేక లక్ష్యాలు, ఇదేదో సంపాదించాలి, ఇంకేదో చేయాలి, ఇంకెక్కడికో వెళ్ళాలి, ఇంకో అంతస్తు ఎక్కాలి, ఈ మాటలన్నీ లేకుండా అట్లానే పక్క వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళు ఎట్లా వీళ్ళట్లా ఇట్లాంటి మాటలు ఏమీ అనకుండా వీళ్ళు ఎట్లా ఉండగలుగుతున్నారా అని ఒక ఆలోచన మిగిలిన వాళ్ళకి వస్తుంది, కనిపిస్తుంది కదా, అందరూ పరిశీలిస్తూనే ఉంటారు కదా. అప్పుడు దీనికి కారణం బహుశా వాళ్ళ ధ్యానం అయి ఉంటుంది అని వాళ్ళు కూడా కళ్ళు మూసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అంతకు ముందుకి ఇప్పటికి మన జీవితాల్లో వచ్చిన మార్పు ధ్యానం చేయడమే కదా, ఇంకేమీ లేదు కదా, అదే అయి ఉంటుంది అనుకుని వాళ్ళు కూడా కళ్ళు మూసుకోవడం ద్వారా. ఎందుకంటే కళ్ళు తెరిచినప్పుడు మనం ఎంతసేపు మన చుట్టూ ఉన్న బాహ్య పరిస్థితుల్ని, భౌతిక విషయాలని, ఇక్కడ భూమికి చెందిన భూమి వరకే పరిమితమైన భూమి మీద వదిలిపెట్టేసి వెళ్ళే విషయాలనే చూస్తుంటాము. కానీ వన్స్ కళ్ళు మూసుకోవడం అనేది ఆరంభిస్తే మనం మన లోపలి కాంతిని, మనం ఎక్కడి నుండి వచ్చాము అన్న సంగతిని, ఆ అద్భుతమైన దివ్య లోకాల సంగతి, మనం అంత కాంతి స్వరూపులమై ఉండి ఇంత చిన్న నేలబారు ఆలోచనలు ఏ విధంగా చేస్తున్నాము, మన కాంతిని మనం వ్యక్తీకరించకుండా అట్లా చీకట్లో మనం ఎట్లా జీవిస్తున్నాము అన్న ఆలోచన ప్రతి వారికి వస్తుంది. కొంతమందికి వస్తుందని నేనేం చెప్పడం లేదు. కళ్ళు మూసుకోవడం అనే ప్రక్రియ ప్రారంభించిన వెంటనే మన ఔన్నత్యం తెలుస్తుంది. దానివల్ల మనకి ఆ ఆలోచన వస్తుందన్నమాట. అప్పుడు వచ్చిన ఆలోచన మన జీవితంలో ప్రతిబింబిస్తుంది కదా, అప్పుడు మనము
చక్కగా వ్యవహరిస్తూ ఉంటాము. అది మన నిత్య జీవన శైలిలో ప్రతిబింబించి మిగిలిన వారి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. వాకిన్స్ అనేవాళ్ళు అందుకోసం భూమి మీదకు వస్తారు. తమ తాలూకు జ్ఞానాన్ని, చైతన్యాన్ని, కర్తవ్యాన్ని మన శరీరం ద్వారా తీర్చుకోవడానికి ఆత్మల లోకంలో మనతో ఒప్పందం కుదుర్చుకుని ఒక ప్రత్యేక సమయంలో మన శరీరంలోకి మన ఆత్మ ఖాళీ చేస్తే మన శరీరాన్ని ఆ ఖాళీలోకి ఆ ఆత్మ ప్రవేశించి ఈ పనులన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. ఎవరెవరైతే మనం అత్యంత గొప్ప వ్యక్తులు, వీళ్ళు వెంటనే అసలు నిన్న మొన్నటిదాకా వేరుగానే ఉన్నారు, ఇప్పుడే అంత పూర్తిగా వేరుగా ఉన్నారు అని ధ్యానం సంగతి పక్కన పెడదాం. విడిగా కూడా వింటాం కదా. ఆ విడిగా వినటానికి కారణము అదే. ఈ వాకిన్ ప్రక్రియ అనేది మహా అద్భుతమైన ప్రక్రియ. ఆత్మలోకంలో భూగ్రహాన్ని ఉన్నతీకరించాలి అనుకునే పరమ గురువుల పర్యవేక్షణలో, వాళ్ళ ప్రణాళికలో వారు ఏ శరీరంలోకి ఎప్పుడు ఏ ఆత్మ ప్రవేశిస్తే ఆ సమయానికి అది ఉపయోగపడుతుంది అన్న దానిని నిర్ధారించుకుని అక్కడే ఒప్పందం అనేది చేసి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఏమన్నా చేస్తున్నాము అంటే అది మనం చేయడం అనేది ఏమీ లేదు. ఆ గురు పరంపరతో మనం అనుసంధించబడటం వల్ల వాళ్ళ చేతిలో ఒక ఉపకరణం లాగా. ఎట్లా అంటే మనము ఇంట్లో పాయసము ఏదో ఒకటి తయారు చేస్తాం కదా. ఆ పాయసం తయారు చేసేవాళ్ళు ఓకే, తయారు చేయడం అనేది ఒక గొప్ప సంగతి. కానీ దాన్ని తీసి ఒక గరిటెతో పెడుతూ ఉంటాం కదా. అట్లా గురు పరంపరలో ఏర్పరచబడిన, లేకపోతే వాళ్ళ ప్రణాళిక ప్రకారము ఈ శరీరాల్లో ఉన్న మనము, వాళ్ళు పాయసము అయితే పాయసం వండే వాళ్ళైతే మనము అది పెట్టే గరిటె లాంటి వాళ్ళం. ఆ గరిటెలాగా ఉపయోగపడడం అనేది కూడా ఒక గొప్ప విషయమే. కానీ మనం అది మాత్రమే అన్న సంగతి మనం జ్ఞాపకం ఉంచుకుంటే, ఇక్కడ ఆ వాక్యనైన ఆత్మ తాలూకు గొప్పతనం వల్ల మనం చేసే పనులు ఓహో నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది అని అనుకోకుండా ఉండగలుగుతాం. మనం కేవలము అది వడ్డించే ఒక ఉపకరణం, ఒక గరిటె లాంటి వాళ్ళం మాత్రమే అని మనకి తెలుస్తుంది. కానీ ఆ వాకిన్గా ఉండడానికి, వాకిన్ని ఒప్పుకోవడానికి ఉన్న సంసిద్ధత ఉందే, ఆ గ్రేట్నెస్ని ఆ గ్రేట్నెస్కి మనని మనం అభినందించుకున్నాం. ఎప్పుడైనా సరే, ఏ పనైనా సరే మన వల్ల కాదు, అయ్యో నా వల్ల కావట్లేదు, ఇది నాకు తెలవదే అని మనం అనుకుంటాం. కానీ మనకి తెలియంది హఠాత్తుగా స్ఫురణలోకి ఎట్లా వస్తుందంటే, ఆ క్షణానికి దానిలో సాధన చేసిన వారు, ఆ ప్రత్యేక విషయాన్ని సాధన చేసిన వాళ్ళు మన లోపల ప్రవేశించి ఆ సమాచారాన్ని మన ద్వారా అందించి వెళ్తూ ఉంటారనమాట. అదంతా కూడా సంభవమే. ఇవన్నీ మన ఆధ్యాత్మిక ప్రయాణానికి, మన భౌతిక ప్రయాణానికి తీవ్రమైన వ్యత్యాసం నిజంగా ఉంటుంది. మొదట్లో అవి రెండు ఒకటిగానే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఒక స్థాయిలో, అంటే మనం పనులు చేస్తున్నప్పుడు జీవితాన్ని చూసుకుంటున్నాం, దాన్ని చూసుకుంటున్నాము, రెండు ఒకటే, రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్నాయి అని కూడా అనుకుంటాము. కానీ ఖచ్చితంగా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది నడిపించబడుతూ ఉంటుంది. భౌతికమైన ప్రయాణాన్ని మనము మన ఆసక్తులు, అభిరుచులు, మన పరిస్థితులు బట్టి మనం చేస్తూ ఉంటాము. ఇది మాత్రం జరపబడుతూ ఉంటుంది, నడిపించబడుతూ ఉంటుందన్నమాట. దీని రిమోట్ అనేది అక్కడ ఊర్ధ్వలోకాలలో ఉన్నతాత్మల నుంచి ఈ కార్యక్రమాలు నడిపించబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ క్షణానికి మనందరము ధ్యానంలోకి వచ్చాము అంటే మన లోపల ఆ ధ్యానం గురించి
తెలుసుకోగలిగిన ఒక సంసిద్ధత స్థాయి రాబట్టే, కళ్ళు మూసుకోవడానికి ఇష్టపడే పరిణతి స్థాయికి మనం చేరబట్టే మనం ధ్యానానికి వచ్చి ఉన్నాము. అదేవిధంగా మన జ్ఞాన విస్తరణ గాని, మనం చేయవలసిన కర్తవ్యం అనేది గాని అట్లానే నడుస్తూ ఉంటుంది. ఆ పనిని ఏదైతే అప్పుడేమో వీళ్ళు అసలు ఏం పని చేసేవాళ్ళు కాదు. ఏంటో కొంచెం తన పని ఏదో తను చేసుకుని నిద్ర మొహంలాగా కూర్చునేవాళ్ళు. ఇప్పుడు చూడబోతే అన్నిటినీ నిర్వహించుకుంటా వస్తున్నారు. ఎట్లొచ్చిందో అనుకుంటాం కొందరిని చూసి. ఎట్లా రావడం అంటే వారి లోపల ఉన్న ఆ ఉన్నత ఆత్మ వలన మనకి అది ఆ విధంగా సంభవిస్తుంది. దాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. ఈ వాకింగ్ ప్రక్రియ అనేది ఒక మహా అద్భుత విజ్ఞానం. అది దాన్ని మన శరీరం ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది, వారు మన లోపల ఏ విధంగా ఇమిడి ఉంటారు. ఆ ఇమిడి ఉన్నప్పుడు ఇక్కడ మనం ఇప్పటికే మన 40-50 సంవత్సరాల వయసులో ఉన్న ఈ భౌతికమైన బాధ్యతలు, బంధాలు వాటిని మనము సమన్వయించుకుంటూ ఎట్లా వెళ్తున్నాము, ఆ వచ్చిన ఆత్మ కూడా ఈ బాహ్య విషయాన్ని ఎట్లా మనకి అదివరకట్లాగానే ముఖ్యమైన వాటన్నిటిని ఎట్లా తీరుస్తుంది, బాహ్య కర్తవ్యాలని అవన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటూనే దానితో పాటుగా మన ఆధ్యాత్మిక కర్తవ్యాన్ని అత్యున్నతంగా ఎలా నిర్వహిస్తున్నాం, ఇదంతా వాక్యం ప్రక్రియ వల్లే సాధ్యమవుతూ ఉంటుంది. ఈ వాక్యన్స్ వల్లే భూమి మీద అద్భుతమైన కార్యాలెన్నో చేయబడుతూ ఉన్నాయి. అందువల్ల వీళ్ళు అదివరకు ఇట్లాగా లేరే అని అనుకోవద్దు. వీళ్ళలో అదివరకు లేని ఆ చైతన్య స్థాయి అనేది ఆ ఉన్నత ఆత్మల ద్వారా వచ్చి చేరింది. కాబట్టి వాళ్ళని అబ్బో వీళ్ళేమో అదివరకు పెద్ద మూర్ఖులను, బుద్ధి లేని వాళ్ళు, ఇంకేదో మనకు తోచింది లేదు మనం మాట్లాడతాం. వాళ్ళు ఇప్పుడేమో ఇవన్నీ చెబుతున్నారు అని మనం ఎప్పుడు వ్యాఖ్యానించకూడదు. ఇప్పుడు అన్నీ చెప్పేది మనకి తెలిసిన ఆ సుబ్బారావు, సుబ్బలక్ష్మో కాదు, వారి లోపల వచ్చి చేరిన ఒక మహాద్భుత చైతన్యం. ఏ యేసుక్రీస్తే ఉన్నాడో, ఏ బుద్ధుడు ఉన్నాడో, ఏ బాబాజీ ఉన్నాడో వారి లోపల మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు నాకంటే తక్కువ, లేకపోతే వాళ్ళు అది వాళ్ళు ఇది అనే వ్యాఖ్యానాలు మనం ఎప్పుడు చేయనేకూడదు. ఇప్పుడు వాళ్ళలో ఎవరున్నారో మనకి తెలియదు కదా. ఈ వాకింగ్ అనే ప్రక్రియ ద్వారా ఆ విధంగా జ్ఞాన విస్తరణ జరుగుతుంటుంది, చైతన్య వికాసం జరుగుతూ ఉంటుంది. అది నాకు తెలిసినంత వరకు వాకిన్స్ గురించి. దీని గురించి రూత్ మాంట్గోమరీ రాసిన స్ట్రేంజర్స్ అమాంగ్ అస్ అనే ఒక గొప్ప పుస్తకం ఉంటుంది. అంటే వాళ్ళు మనతోనే ఉంటారు, మనలోనే, అంటే మన సమాజంలోనే ఉంటారు, మనతో కలిసే ఉంటారు, కానీ మనకంటే చాలా భిన్నంగా ఆలోచిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. ఓ ఆశ్చర్యంగా వింతగా ఉంది వీళ్ళ ధోరణి అని మనం అనుకుంటాం. ఇట్లా సాధారణీకరించబడకుండా మాట్లాడతారని ఆ విషయాలన్నీ స్ట్రేంజర్స్ అమాంగ్ అస్ అనే పుస్తకం, రూత్ మాంట్గోమరీ గారు రాసిన పుస్తకంలో ఉంటాయి. వీలైతే దాన్ని చదవండి. ఇది ఇప్పటి సంగతి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడుకుందామంటే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అమ్మ, చాలా అద్భుతంగా చెప్పారు. వాకింగ్స్ అనేది టఫ్ సబ్జెక్ట్, కానీ అందరికీ అతి సరళమైన భాషలో ఎంతో ఈజీగా చెప్పారు. ధన్యవాదాలు.